మా వాడలో ఐదుగురం పోటీ చేస్తున్నాం. నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాను. చేయగుర్తు. మా వాడలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది. మా రైతులకు ఒక్క మోరి, ఒక సీసీ కాలువ ఒక్కటి ఏది లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు. రైతులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఏది కనీసం ఒక రోడ్డు పోసి ఒక డ్రైనేజీ కట్టి రైతులకు ఏమైనా చేస్తామని తెలియదు. అదే మా రేవంత్ అన్న 2 సంవత్సరాలు వచ్చి మన పేద వాళ్ళకు ఇల్లు ఇచ్చిండు. సన్న బియ్యం రేషన్ కార్డు ఇచ్చిండు. బస్సులు ఫ్రీ ఇచ్చిండు. కరెంటు బిల్లు విరిచిండు. మాకు 440 ఇండ్లు వర్గాల ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. 2 సంవత్సరాలనే మా రేవంత్ అన్న గిన్నిచ్చిండు. 10 సంవత్సరాలు పరిపాలించి ఏం చేసిండు పేదలకు. ఇల్లు సిగ్గు లేకుండా ఎందుకు ఓట్లకు అనొస్తాను. ఇప్పుడు ఎందుకు వాడాలలా చెప్తాను. ఏం అభివృద్ధి చేసిండు, వాళ్ళు చేసిన పని ఏమున్నా చేస్తాను. వాళ్ళ చేసిన పని ఏదన్నా ఉంటే ఇది చేసిన అని ప్రజలకు ఓట్లకు రమ్మని చెప్పాలి. అంతేకాని ప్రజలకు ఓట్లకు డబ్బులతోని డబ్బులన్నీ ముళ్ళ కట్టుకొని ఆ డబ్బులు మా పేదవాళ్ళకి ఇచ్చి పొల్లగాళ్ళకు తాకిచ్చి తినిపించి ఓట్లు గుంజుకోవాలని వస్తాను. కానీ వాళ్ళు చేసిన పనులు ఉన్నాయని మాత్రం వస్తాను. గెలిస్తే పనులు చేస్తాం. సమస్యలు ఇక్కడ అంటే ఏమేమి ఉన్నాయి మేడం? మన వాళ్ళకు పాపం ఇండ్లు లేవు. 18వ వాడలకు ఇండ్లు లేవు. డ్రైనేజీ లేవు. రోడ్లు లేవు. సీసీ రోడ్లు లేవు. చాలా వాళ్ళు కష్టాలు ఉన్నారు. చిన్న గుడిసెలు కవర్లు కప్పుకొని ఉంటాను. అసలు ఒక అంబేద్కర్ అది మెయిన్ రోడ్డు. అంబేద్కర్ బొమ్మ ముంగట ఒక్క ఆయివన్న ఇల్లు లేదు. ఒక బిల్డింగ్ లేదు. అన్ని కవర్లు కట్టుకొని ఉన్నారు. ఆ దళితులను వాళ్ళని పట్టించుకున్న వాళ్ళే లేరు. అందరు వస్తే చేస్తాం అనిపోయింది. ఇంతవరకు లేవు. మొన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన 25 ఇండ్లు ఆ వాడకులు వేస్తాను. ఒక వాడకు 25 ఇండ్లు. ఒక 50 ఇండ్లు మాత్రం 2 వాడలు ఉన్నాయి. అలా ఒక వాడకు ఒక 50 ఇండ్లు. అవి ఇందిరమ్మ ఇల్లే. మా వాడకు 50 ఇస్తాను. 18 వాడకు 50 ఇండ్లు శాంక్షన్ చేసిండు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు. ఎవరికి ఇల్లు కావాలన్నా కూడా ఇల్లు కట్టించే బాధ్యత ఉంది. జాగలేని వాళ్ళు కూడా గవర్నమెంట్ ల్యాండ్లో 72 గదాలలో ఇల్లు నిర్మించి 1+ కింద మీద 2 ఇట్లా ఇచ్చి చేసడానికి G+1 చేసుకుంటూ అభివృద్ధి చేసి చూపించడానికి మేము ముందుకు వచ్చినాం. ఖచ్చితంగా పేద ప్రజలకు అభివృద్ధి చేసి చేస్తాం. సీసీ రోడ్లు, డ్రైన్లు అన్నీ A to Z. కాబట్టి చేగుర్తుకేసి ఓటేసి మమ్మల్ని గెలిపించి గెలిపిస్తే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీరుస్తాము అని అంటున్నారండి.